నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చనిపోయాక ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఒక్కసారి మీరు చనిపోయాక ఏం జరుగుతుందో ఊహించండి. కన్ను మూసిన తర్వాత మన ఆత్మ ఎటు వెళ్తుంది? మన పాపాలు లెక్కను దేవుడు ఎలా తీసుకుంటాడు? మనం బతికి ఉన్నప్పుడు చేసిన ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. అది మనకి తెలుస్తుందా, లేదా చావు తర్వాత తెలుస్తుందా? ఈ ప్రశ్నలకి సమాధానమే గరుడ పురాణం. ఇది చదవగానే మీ జీవితం మారిపోతుంది అంటారు పెద్దలు. గరుడ పురాణం గురించి తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. గరుడ పురాణంలో ఉన్న నిజాలు. గరుడ పురాణం అంటే ఏమిటి? మనలో చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది. మనకి చావు తర్వాత ఏం జరుగుతుంది? మన ఆత్మ ఏం చేస్తుంది? మనం చేసిన పాపాలు దేవుడు ఎలా లెక్క పెడతాడు? ఇవన్నీ మనకు ఎవరు చెప్పారో తెలుసా? గరుడు. విష్ణుమూర్తి వాహనుడైన గరుడు ఒకసారి నరకం, ఆత్మల ప్రయాణం గురించి, పుణ్యం పాపాల గురించి అడిగాడు. అప్పుడు విష్ణువు తానే స్వయంగా చెప్పినదే ఈ గరుడ పురాణం. ఇది ఏదో కథ కాదు, మన జీవితాన్ని మార్చగలిగే అసలైన సత్యం. ఇది ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చదవాల్సిన పురాణం. చావు తర్వాత ఏం జరుగుతుంది? ఒక మనిషి చనిపోతే శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలో ఆమెకు అర్థం కాదు, నేను చనిపోయానా అన్న సందేహం వస్తుంది. తర్వాత యమదూతలు వస్తారు, పట్టుకుంటారు, ఆ ఆత్మను తీసుకువెళ్తారు యమలోకం వైపు. ఆత్మ దారి మధ్యలో ఏం చేస్తుందో తెలుసా? తాను చేసిన ప్రతి పనిని, ప్రతి మంచి, ప్రతి తప్పు అన్నిటినీ తిరిగి చూపిస్తారు. వాటి వల్ల వచ్చిన ఫలితాన్ని చూపిస్తారు. ఆ దారి ప్రయాణమే ప్రేతాయానం అంటారు. ఇది 17 రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు ఆత్మకు ఒక కొత్త అనుభవం. ఇది 16 రోజుల ప్రయాణం. 1వ రోజు శరీరం విడిచిన రోజే. ఆత్మకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకే ఆ రోజు శాంతంగా ఉండేలా పిండ ప్రదానం చేస్తారు. 2వ రోజు నుంచి 10వ రోజు వరకు ఆత్మ తన శరీరానికి వీడ్కోలు చెబుతుంది. ఇంట్లోని ప్రతి గదిని చూసుకుంటుంది. ఆత్మ ఎటూ వెళ్లకుండా కుటుంబానికి కాస్త సమయం ఇస్తుంది. 11వ రోజు అతి ముఖ్యమైన రోజు. ఈరోజు విష్ణు పఠనం, పిండాలు చాలా అవసరం. అవి చేయకపోతే ఆత్మ భూతంగా తిరుగుతుంది అని చెబుతుంది గరుడ పురాణం. 16వ రోజు చివరికి ఆత్మని యమదూతలు పూర్తిగా తీసుకువెళతారు. పాపాల లెక్కలు దేవుడు ఎలా లెక్క పెడతాడు? మనం ఒక చిన్న తప్పు చేసినా, అది ఎవరికీ తెలియకపోయినా దేవుడికి మాత్రం అన్నీ తెలుసు. చిన్న పాపం పెద్ద ఫలితం అని మనం తక్కువగా చూసుకుంటాం, కానీ దేవుడు మన ఉద్దేశం ప్రకారం లెక్క పెడతాడు. ఒక ఉదాహరణ, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వద్దని తెలిసి మళ్ళీ అది కూడా పాపమే. అది దారుణమైన శిక్ష అందుతుంది. ఈ పాపాల కోసం నరకంలో మనకి తగిన శిక్షలుంటాయి. నరకాలు ఎలాంటి శిక్షలుంటాయి తెలుసా? గరుడ పురాణం ప్రకారం 21 రకాల నరకాలు ఉంటాయి. ప్రతి నరకం ఒక విధమైన పాపానికి. ఉదాహరణకి, అసత్యం చెప్పిన వాళ్ళకి తప్తకుంభ నరకం, హింస చేసిన వాళ్ళకి కృష్ణప్రాయ నరకం, మోసం చేసిన వాళ్ళకి రౌరవ నరకం. అక్కడ కాలం ఎలా ఉంటుంది? మనిషికి అనిపించేది ఒకరోజే అయినా నరకంలో అది 1000 సంవత్సరాలుగా అనిపిస్తుంది. ఒక్కో శిక్ష భయంకరంగా ఉంటుంది, కానీ అది శిక్ష కాదు, పరిష్కారం. ఆత్మని మళ్ళీ సరిదిద్దే మార్గం. మోక్షం. ఆత్మ శాంతిగా ఉండాలంటే మన బతుకులలో పాపాలు చేయకుండా ఉండటం చాలా కష్టం, కానీ నియమంగా మంచి చేయడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు ఒక మంచి మాట చెప్పటం, ఎవరికైనా సహాయం చేయడం, అహంకారాన్ని వదిలిపెట్టడం,
నమస్కారం చేయడం. ఇవి చిన్నవి కాదు. ఇవే మనకి మోక్షానికి దారి తీస్తాయి. గరుడ పురాణం చివరిగా ఒక మాట చెబుతుంది. పుణ్యం చేసేవారు భయపడరు, పాపం చేసేవారు ఎప్పుడూ శాంతిగా ఉండలేరు. ఈ విషయాలు మనం ఎప్పటికైనా తెలుసుకోవాలి. ఇవి భయపడమన్నది కాదు. మన జీవితం సార్థకంగా మారాలంటే మనమే మారాల్సిన అవసరం ఉందని గుర్తు చేయడమే. ఈ గరుడ పురాణం నచ్చితే మీరు ఈ కథ వినగానే ఒక విషయం గుర్తు చేసుకోండి. మీ జీవితంలో మీరు చేసే